పసిపిల్లలపై కూడా సోషల్ మీడియా రక్కసి కోరలు చేస్తోంది. తండ్రి కూతుళ్ల ఆత్మీయ బంధాన్ని అనుమానించేలా, అవమానించేలా వికృత చేష్టలకు దిగుతున్నారు కొందరు నీచులు. ఈ సోషల్ మీడియాలో ఉన్న మృగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటూ పేరెంట్స్కి విజ్ఞప్తి చేశారు హీరో సాయి ధరమ్ తేజ్. ఈ పోస్టుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. పిచ్చి రాతలు, రోత పుట్టించే కూతలు, తండ్రి కూతురు బంధంపై సెక్షువల్ కామెంట్స్, వెర్రి తలలు వేస్తున్న పైశాచికత్వం, సోషల్ మీడియాలో సాడిస్టులు, సోషల్ మీడియాలో పోస్ట్లకు కామెంట్స్ కు హద్దు లేకుండా పోతోంది. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టమొచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు సాడిస్టులు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై బూతులు, నెగటివ్ కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్నారు. చివరికి తండ్రి బిడ్డల్ని కూడా వదలడం లేదు సోషల్ మీడియా సైకోలు. తండ్రి బిడ్డల ఆటపై కూడా డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు నీచులు. సోషల్ మీడియా అకృత్యాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందనడానికి ఈ పోస్టుకొచ్చిన కామెంట్లే నిదర్శనం. కొంతమంది యూట్యూబర్స్ తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రి కూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియో కాంట్రవర్సీగా మారింది. దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి అంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా క్రూరంగా, అసహ్యంగా, భయానకంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. సాయి ధరమ్ తేజ్ పోస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యతిస్తుందని, ఈ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుపై ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పిల్లల ఫోటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామని ఆయన అన్నారు. సోషల్ మీడియా రాక్షసులు సమాజానికి ప్రమాదం. రోతరాతల సోషల్ మీడియా సాడిస్ట్లను కటకటాల్లోకి తోయాలి.